హాయ్ ఫ్రెండ్స్, ముందుగా ఈరోజు మన రెసిపీ ఏంటో చూద్దాం. చికెన్ ఫ్రై బిట్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకోవడం చూద్దాం. 2 స్పూన్లు గసగసాలు, 2 స్పూన్లు జీలకర్ర, 2 స్పూన్లు ధనియాలు, 2 వెల్లుల్లిపాయలు, 100 గ్రాముల అల్లం వేసుకుని యాలక్కాయలు, లవంగాలు కూడా వేసి మసాలాను ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. పావు కేజీ చికెన్కి 3 స్పూన్లు మసాలా వేసుకుని కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసుకుని కొంచెం నీళ్ళు పోసుకుని ఉడకబెట్టుకోవాలి. కడిగిపెట్టుకుని చికెన్ ఉడకబెట్టుకుని నీరంతా లాగేసిన తర్వాత దగ్గరికి అయిపోయిన తర్వాత దించేసి నీళ్ళు దగ్గరికి అయిపోయేలా చూసుకొని దించేసి దాన్ని ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై బిట్ బిర్యానీ చేయడానికి కేజీ బియ్యం బాస్మతి రైస్ నానబెట్టి 4 స్పూన్లు ఆయిల్ వేసుకుని చికెన్ నీరంతా లాగేసిన తర్వాత వేరే బాణీ పెట్టుకుని 4 స్పూన్లు ఆయిల్ వేసుకుని ఈ ఉడకబెట్టిన దాంట్లో వేసి ఫ్రై చేసుకోవాలి. దాంట్లో కొంచెం అటు ఇటు తిప్పుకుంటా మూత పెట్టుకుని అడుగు పట్టకుండా కలుపుకుంటూ ఉండాలి. చికెన్ ఫ్రై ముందుగానే పావు కేజీ చికెన్కి కేజీ బిర్యానీ రైస్ తీసుకుని కడిగేసుకుని 2 సార్లు నానబెట్టుకుని ఉంచుకోవాలి. ఇది ఫ్రై చేస్తా 1 స్పూన్ మసాలా పొడి వేసుకోవాలి. చికెన్ మసాలా పొడి అన్నా ఇంట్లో తయారు చేసుకున్నదన్నా వేసుకుని ఫ్రై చేసుకుని ఒకసారి కలుపుకొని సాల్ట్ అది ముందు వేసాం కనుక సరిపోకపోతే చూసుకుని వేసుకోవాలి. తర్వాత కారం కూడా వేసుకోవాలి. జీడిపప్పులు, కారం వేసుకుని కలుపుకోవాలి. బాగా వేగిన తర్వాత అప్పుడు కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకొని కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుని దగ్గరికి అయ్యేదాకా ఉంచుకొని తీసి రెడీ అయిపోయిన తర్వాత రెడీ అయిపోయింది తీసి పక్కన పెట్టుకొని బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. ఈసారి పానీ పెట్టుకొని బిర్యానీ గిన్నె పెట్టుకుని 4 స్పూన్ల నూనె, 3 స్పూన్ల నెయ్యి వేసి కరిగాక బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ, యాలక్కాయ, లవంగాలు వేసుకుని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర వేసుకుని దోరగా వేయించుకుని 2 స్పూన్ల మసాలా చికెన్ ఫ్రైలోకి ప్రిపేర్ చేసుకున్న మసాలా దీంట్లో కూడా వేసుకోవాలి. 2 స్పూన్లు వేసుకుని బాగా వేగిలా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. పచ్చివాసన పోయాక సాల్ట్, కొంచెం మసాలా పొడి, మళ్ళీ 1 స్పూన్ మసాలా పొడి కూడా వేసుకొని సాల్ట్ వేసుకొని ముందుగా కడిగి నానబెట్టుకున్న రైస్ని దాంట్లో వేసుకొని కలుపుకొని 4 గ్లాసులు బియ్యానికి 7 గ్లాసులు నీళ్ళు పోసుకొని కలిపేసుకొని మూత పెట్టుకోవాలి. మరిగిన తర్వాత ఉప్పు సరిపోయిందో చూసుకుని మరి సరిపోతే లైట్గా ఇప్పుడు వేసుకున్న కలుస్తుంది. కొంచెం నీరుండగా చికెన్ ఫ్రై దాంట్లో పెట్టేసుకుని పుదీనా కొత్తిమీర నెయ్యి వేసి పైన కింద అట్ల రేకుని పెట్టి గిన్నె పక్క దించేసి అట్ల రేకుని పెట్టి పొయ్యి మీద దాని మీద బిర్యానీ గిన్నె పెట్టుకుని ఒక 10 నిమిషాలు ఉంచుకుని చూసుకుని దించేసుకోవాలి. వేడి ఫ్రై బిట్ బిర్యానీ రెడీ అయిపోతుంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో టేస్ట్ చేసి మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఛానల్